దేశంలో కరోనా పంచ విసురుతుంది. కోవిడ్ తో తాజాగా 2 మృతి చెందారు. మహారాష్ట్రలో డయాబెటిక్ కిటోయాసిడోసిస్ తో 21 సంవత్సరాల యువకుడు, కర్ణాటకలో ఓ వృద్ధుడు కోవిడ్ తో సహా ఇతర అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. మహారాష్ట్రలోని తానేలో కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరింది. మరోవైపు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ SARS CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం డేటా ప్రకారం దేశంలో 2 కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తుంది. దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మేలో 278 యాక్టివ్ కేసులు వచ్చాయి. బెంగళూరులో 32 పాజిటివ్ కేసులు ఉండడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బెంగళూరులో 9 నెలల శిశువుకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ అనుష. దేశంలో మరోసారి కూడా కరోనా కలకాలం రేపుతని చెప్పొచ్చు. ఇప్పటికే కోవిడ్ కి సంబంధించినటువంటి కొన్ని వేరియంట్స్ అయితే గతంలో వచ్చిపోయాయి. కానీ ఇప్పుడు వస్తున్నట్టు కొత్తగా 2 వేరియంట్స్ అయితే ఈ భారతదేశంలోకి అయితే అడుగుపెట్టని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ SARS CoV-2 సంబంధించినటువంటి జెనోమిక్స్ కన్సార్టియం డేటా ప్రకారం అయితే కూడా దేశంలో 2 వేరియంట్స్ అయితే వారైతే గుర్తించారు. ఇందులో NB1.8.1 అదేవిధంగా LF.7 అనే ఈ 2 వేరియంట్స్ కూడా ఇండియాలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి కేసుల సంఖ్య మొదట్లో 1-2గా నమోదైనా కూడా ఇప్పటివరకైతే దాదాపుగా 209 కేసుల వరకు అయితే నమోదని చెప్పొచ్చు. ఎక్కువ కూడా ఇక్కడ కేరళ రాష్ట్రం, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా దీనికి సంబంధించినటువంటి వేరియంట్ సంబంధించి వేగంగా అయితే వ్యాప్తి చెందుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఈ ప్రాంతంతో పాటు మిగతా సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడే వీటి సంఖ్య అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఎక్కువ చూసుకుంటే మాత్రం కేరళ రాష్ట్రంలో మాత్రం కోవిడ్ సంబంధించినటువంటి కేసులు అయితే ఎక్కువగా నమోదవుతున్నాయి. గతంలో చూసుకుంటే మాత్రం 200 పైకి ఉన్నటువంటి కేసులు ఇప్పుడు మొత్తం 209కి అయితే వచ్చాయి. అదేవిధంగా బెంగళూరులో కూడా 32 కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం కాస్త ఆందోళనకైతే గురవుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇది వేరియంట్ సంబంధించి బెంగళూరులో మాత్రం 9 సంవత్సరాల సంబంధించి 9 నెలల శిశువుకు మాత్రమే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా ఈ వేరియంట్ సంబంధించినటువంటి ఏప్రిల్లో కొన్ని మాత్రమే నమోదైనా కూడా మే నెలలో వచ్చేసరికి 4-5 నమోదు కావడం. అదేవిధంగా ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మాత్రం యాక్టివ్ కేసులు అయితే కూడా పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం కాస్త ఆందోళన అయితే చెందుతున్నారు. ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో కొన్ని దీనికి సంబంధించిన ప్రికాషన్స్ వాడుకోవాలి. అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా ఆందోళన గురి కావద్దంటూ కూడా ఒకవైపు ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి వేరియంట్స్ సంబంధించిన 2 కొత్త వేరియంట్లు కావడంతో కూడా వాటి వ్యాప్తి ఎలా ఉంటుంది, దానికి సంబంధించి లక్షణాలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి కోవిడ్ అయితే ఏ విధంగా వచ్చిందో అదే దానికి సంబంధించినటువంటి స్వల్ప లక్షణాలే దీనికైతే ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఒకవైపు ఇటు ప్రభుత్వం, ప్రజలు ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు, అందరూ కూడా తగిన జాగ్రత్తలు సూచించాలి, పాటించాలంటూ కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో ఇటు ఆరోగ్య శాఖ సంబంధించిన వారు కూడా అప్రమత్తం ఉన్నారు. ఏదైతే ఉందో ఇక్కడ సంబంధించిన కోవిడ్ లక్షణాలు ఉన్నా కూడా, అదేవిధంగా పాజిటివ్ వచ్చినా కూడా తక్షణమే అక్కడ ఆసుపత్రిలో జాయిన్ కావాలి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలో 2 కూడా మృత్యువాత పడతో కూడా ఇది కాస్త ఆందోళన కలిగించే అంశాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కోవిడ్ వచ్చినటువంటి కాలంలో ఎక్కువ సంఖ్యలో కూడా మరణాలు సంభవించాయి. ఆ తర్వాతకి కాస్త విరామం ఇచ్చిన తర్వాత ఇటీవల గత 2 నెలల నుంచి కూడా వీటికి సంబంధించిన కొన్ని కొత్త వేరియంట్స్ దేశంలోకి అయితే వచ్చాయి. వచ్చిన క్రమంలో ముందుగా అయితే దీన్ని స్వల్పంగా లక్షణాలు ఉంటున్నాయని భావించారు. కానీ ఇక్కడ 2 కూడా చనిపోవడంతో కూడా దీంట్లో కూడా కాస్త
సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి వారంతా కూడా తగు సూచనలు పాటించాలి, అందరూ కూడా మాస్క్ ధరించాలి, దానికి సంబంధించిన పరిశుభ్రత పాటించాలంటూ కూడా ఇటు ఆరోగ్య శాఖ సంబంధించిన వారు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి పరిసర ప్రాంతాలు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఏరియా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా దీనికి సంబంధించి లక్షణాలున్నా లేకపోయినా కూడా టెస్టులు అయితే చేయించుకోవాలి. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.